ఊహించుకున్నాం, కొత్త కొత్త టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. మా దగ్గర ఉన్న మెషిన్స్, డాక్టర్స్, డెడికేటెడ్ స్టాఫ్, 100 బెడ్ హాస్పిటల్, ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా హైదరాబాద్కి ఏం మాత్రం తగ్గకుండా మేము కర్నూలులో అందరి అడ్వైజెస్తో మేము స్థాపించాము. ఇక్కడ చాలా బాగుంటుంది. అందరికీ కూడా అన్ని విధాల ట్రీట్మెంట్స్, యూరాలజీ డిపార్ట్మెంట్, గైనకాలజీ, ఇన్ఫర్టిలిటీ, అందరికి చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. మేము 20 years నుంచి పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. పిల్లలు అయ్యడానికి టెస్ట్ బేబీ సెంటర్ ఇక్కడ ఉంది మనకు. యూరాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, వాస్కులర్ సర్జరీ. సో మామూలుగా వాస్కులర్ సర్జరీ అంటే వారికోస్ వెయిన్స్ హైదరాబాద్ పోవాలి, యాంజియోస్ అన్నీ చేసుకునేలాగా ఈ కర్నూలులో ఈ అంకుర హాస్పిటల్లో నేను డాక్టర్ రమణ జనరల్ సర్జన్, నేను డాక్టర్ మల్లీశ్వరి. సో అన్ని విధాలుగా ఈ హాస్పిటల్ ఉందని మీకు కర్నూలు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ వచ్చినందుకు ఎంపీ సార్కి, మెంటల్ సార్కి, కిషోర్ సార్కి, మేము పిలిచిన అందరికీ కూడా ఎవ్రీ టైం మేము వినపడి ఉంటాం. మీడియా మిత్రులందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు. మేడం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ ఉంది, ఈవెన్ అపెక్స్ లో ఉంది. ఇక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ తెచ్చుకుంటాం. సార్ వాళ్ళందరూ తొందరగా మార్చండి. వస్తే ఖచ్చితంగా మేము మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ, కానీ ఉన్న వాళ్ళలోకి మనకి బెస్ట్ ట్రీట్మెంట్ పేమెంట్ వాళ్ళకి కావాలి, ఆరోగ్యశ్రీ వాళ్ళకి కావాలి. కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఏ పేషెంట్ ఆ పేషెంట్కు ఆ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ. ఈ పేమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక క్లాస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ వాళ్ళందరికీ కూడా చూడాలి కదా, మనం వాళ్ళని వదిలిపెట్టలేదు కాబట్టి. సో అన్ని విధాలా ఎవరికి తగ్గినట్టు అన్ని విధాలు ఈ హాస్పిటల్లో మనకు ఎవరు కూడా పర్మిషన్ పోవాల్సిన అవసరం